హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ పేరు పేరున అందరికీ విష్ యూ హ్యాపీ రథ సప్తమి అండి. అందరికీ ఆ సూర్య భగవానుడు ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను క్యాబేజీ పప్పు చేశానండి. ఇది నిన్నటి వ్లాగ్ అండి. హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉంటే నిన్నటి వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి ప్లీజ్. ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు మీరు. నేనైతే నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇంకా నేను చాలా వరకు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా. అయితే నేను నాకేమీ తెలియకుండా యూట్యూబ్లోకి వచ్చి చేస్తున్నాను, నాకు నేనే తయారు చేసుకొని చేస్తున్నానంటే మీరు అప్రిషియేట్ చేయాల్సిందే కదండి. ఎందుకంటారు, ఈ వయసుకి ఇవన్నీ నేర్చుకొని చేస్తున్నానంటే అమ్మ ఇలా చేస్తున్నారు కదా, ఒక లైక్ కొడితే ఏమవుతుంది అని ఆలోచించాలి కదా చిల్డ్రన్స్. ఇదిగోండి కందిపప్పు క్యాబేజీ కుర్మా లాగా చేస్తున్నానండి. కందిపప్పు అయితే ముక్కాలు భాగం ఉడికిపోయింది. దాని తర్వాత క్యాబేజీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు అన్నీ 1 by 1 వేసేసానండి. మామూలుగా అయితే కల్జు కూర అనేవాళ్ళండి పాతకాలంలో. కల్జు కూర అంటే అన్నీ కలిపి వేసే కూరని కలుజు కూర అనేవాళ్ళు. అమ్మ చెప్పేవాళ్ళండి ఈ విషయాలన్నీ కూడా. ఇప్పుడంతా కూడా కుర్మాలు అవి ఇవి పేర్లు పెడతారు కదా. ఇలాగ చేస్తున్నాను. అన్నీ వేసేసి ఉడకబెట్టేసామనుకోండి బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఫ్రై చేసి కొందరు వేస్తూ ఉంటారు టమోటాలు అవి. కొన్నిట్లో నేను పప్పులోనే ఉడకబెట్టేస్తానండి. దీనికైతే అలాగ వేసాను, కట్ చేసి వేసాను. కొంచెం బాగా ఉడికితే టేస్టీగా ఉంటుంది అనేసి. పప్పు మెదిపితే టమోటాలు వేసి మెదిపేస్తాను, లేదంటే ఇలాగేస్తానండి. సాంబార్కి అయితే ఒకలాగా, ఇలాగైతే ముద్దకూరలకైతే ఒకలాగా అలాగ చేస్తూ ఉంటాను నేను. ఇక్కడైతే నేను చీమ వంకాయ అంటే బెంగళూరు వంకాయ అంటారు కదండి, సీమ వంకాయ అని చెప్పి. సీమ అంటే అప్పుడు బెంగళూరుని సీమపట్నము అనేవాళ్ళు అంటండి. అమ్మ వాళ్ళు అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. బెంగళూరు అంట ఏదో పెద్ద సిటీ అంట అని ఆశ్చర్యంగా చెప్పేవాళ్ళు మాకు టీనేజ్ వయసులో అమ్మ అలా చెప్పేవాళ్ళు. ఇంకా అప్పుడు వాతావరణంకి ఇప్పుడు వాతావరణంకి చాలా తేడా కదండి. అయితే ఈ పేరు అయితే అలాగ నిలబడిపోయింది. బెంగళూరు వంకాయ అనేది ఎందుకు వచ్చిందో ఆ పేరు నాకైతే తెలీదు. ఇదైతే మీరు చూసిన వాళ్ళైతే రకరకాలుగా ప్రయోగాలు చేసి కూరలు చేసుకోవచ్చండి. అమ్మ ముద్దకూర చేసేవాళ్ళు, ఫ్రై చేసేవాళ్ళు, సాంబార్ చేసేవాళ్ళు, ఇంకే మరి మెదిపేసేవాళ్ళు, పప్పులో వేసి మెదిపేసేవాళ్ళు. అంటే వంకాయ పుల్లగూర చేస్తాం కదా బజ్జీలాగా, అలాగ చేసేవాళ్ళు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. అమ్మ అయితే అలా చేసేవాళ్ళు. నేనైతే ఫ్రై, ముద్దకూర, ఇలాగ సాంబార్ ఎప్పుడన్నా సాంబార్ చేస్తానండి. చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే. దీనికి ఏదైనా పక్కన సైడ్ డిష్ ఉందనుకోండి సూపర్గా ఉంటుందండి కాంబినేషను. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. ముద్దకూరలాగా చేశారనుకోండి, సాంబార్లో ఎప్పుడు తినడం కదా, ముద్దకూరలాగా కూడా ట్రై చేయొచ్చు. క్యాబేజీ వేసి చేయొచ్చు, లేదా ఇది కూడా ఈ గడ్డలు అంటే బెంగళూరు వంకాయ కూడా వేసి చేయొచ్చండి. క్యాబేజీతో పాటు ఇది కూడా వేసి చేయొచ్చు. సూపర్గా ఉంటుంది కాంబినేషన్, రెండు కలిపి చేస్తే. అయితే నేను ఫ్రైగా చేద్దామని అది రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే ధనియాల పొడి మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదండి, ఆ ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నానండి. ముద్దకూర అన్నాను కదా ఫ్లేవర్కి బాగుంటుంది అని. కాంబినేషన్ అయితే ఇలా చేసుకున్నాం అనుకోండి, రాగి ముద్దకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది కదండి. ఇలాగా నాకు తెలిసిన పద్ధతిలో చేస్తుంటాను. మీరందరూ నాకంటే కూడా బాగా చేస్తూ ఉండొచ్చు, అది కూడా మనం స్వాగతించాలండి. మనకు తెలిసిన విశేషతలు ఎదుటి వాళ్ళు చూస్తూ నేర్చుకోవడం కంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం కూడా ఒక గుణపాఠమే కదండి. గుణపాఠం అంటే తప్పుగా కాదు, ఒక విశేషత మనదిగా అవుతుంది కదా. ఇప్పుడు నాకు తెలుసు అన్నీ తెలుసు అనుకునేదానికంటే కూడా, ఆ అహంభావాన్ని చూపెట్టడానికంటే కూడా ఎదుటి వాళ్ళ విశేషతల్ని మనవిగా చేసుకునే ప్రయత్నం మనం చేసాము అంటే అన్నిటికీ మంచిగా ఉంటుంది కదండి. ఇక్కడైతే పప్పుకి పోపు పెడుతున్నానండి, అదే క్యాబేజీ పప్పుకి.
ఇంకా పక్కన వేరే ఇంకా పెనం ఎందుకు వాడడం అని ఈ పెనంలోని ఫ్రై కూడా చేసేద్దామని పోపుకి ఆయిల్ వేసాను, జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసానండి, కొత్తిమీర, కరివేపాకు ఇందులోనే వేసేసాను. ఫ్లేవర్ బాగా ఉడుకుతుందని, ఉడికితే టేస్ట్ బాగుంటుంది అని అందులో వేసేసాను. కొత్త కుండలో చేస్తున్నానండి, ఇది గమనించారా మీరు? అది చెప్పడమే మర్చిపోయాను నేను. ఫ్రెండ్స్ అంటే చిల్డ్రన్స్ అని కూడా అనొచ్చు, పిల్లలు నా పిల్లలే కదా. ఇలాగా చేస్తున్నాను, కొత్త పాత్రలో చేస్తున్నానండి. ఇంతకుముందు చిన్నది ఉండేది కదా, అది కూడా ఉంది. ఈరోజు క్లీన్ చేశానండి, ఇల్లంతా వంటగదంతా క్లీన్ చేశాను. ఇవి కనబడుతుంటే ముచ్చటగా చేయాలనిపించింది. అలాగే వీడియో కూడా బాగుంటుంది కదా, కొత్త కుండ మన వాళ్ళు చూస్తారు అనేసి చేశాను. చాలా రోజులైందండి ఇది తీసిపెట్టి. అలాగ వాడుతూ ఉంటే పాత పడతాయి, వాడకపోతే అలాగే ఉంటాయి కదండి, ఎక్కడ పాత్రలు అక్కడే ఉండిపోతాయి కదా. అయితే నేను చిన్నదాన్ని వాడేదాన్ని, పిల్లలందరూ ఉంటే ఇది వాడదాంలే అనుకుంటూ ఉండేదాన్ని. ఈరోజు సరే దీంట్లో వాడదాంలే అనేసి దీన్ని వాడుతున్నానండి. కమ్మగా ఉంటాయండి కూరలు, మట్టి పాత్రలో అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మరి అందులోనే ఉంచేసి మరుసటి రోజు తిన్నామనుకోండి చాలా టేస్ట్ వస్తాయండి. అది ఎందుకో మరి తెలీదు. అమ్మ అయితే చెప్పేవాళ్ళు కదా, మనం ఇంతకుముందు కూడా వ్లాగ్లో అనుకున్నాము, చేపల కూరలు మట్టి పాత్రలో వండి నిలవ ఉంచి మరుసటి రోజు తింటే చాలా టేస్ట్గా ఉంటుందమ్మా అనేవాళ్ళ అమ్మ. అదిగోండి పాతకాలం రోజులు ఇప్పుడు రమ్మన్నా రావులేండి. ఇప్పుడు చాలామందికి కూడా అలా చేసుకోవడము తెలీదు, ఏదేదో మసాలాలు అవన్నీ వేసి వండుకొని తినేస్తూ ఉంటారు కదా. నేనైతే ఇక్కడ బెంగళూరు వంకాయ ఫ్రై చేస్తున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసాను, పచ్చిశనగపప్పు వేసి పోపు పెట్టేసి దాని తర్వాత ఈ ముక్కలు వేసేసానండి, కూరగాయల ముక్కలు అంటే బెంగళూరు కాయ ముక్కలు వేసాను. కొద్దిగా సాల్టు, పసుపు వేసి కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేసామనుకోండి త్వరగా ఉడికిపోతుంది. ఇది కూడా ఇంచుమించు కూరగాయలు త్వరగా ఉడికిపోయేవే కదండి. ఉడికిపోయింది. కొద్దిగా మిరప్పొడి వేస్తున్నాను, మనకు రుచికి అంటే కారం ఎంతవరకు తింటామో అంతవరకు కారం వేసుకోవాలి. దాని తర్వాత వేరుశనగకాయల పొడి ఉంది కదండి, వేరుశనగకాయల పొడి వేసేసి కొద్దిగా 1 నిమిషం అలా ఉంచి స్టవ్ కట్టేసామనుకోండి ఆ వేడికి సెట్ అయిపోతుంది. ఏ ఫ్రై కన్నా వేరుశనగకాయల పొడి వేసిన తర్వాత స్టవ్ ఆపేయాలండి, లేదంటే అదొకలాంటి గంజిగా అయిపోయి టేస్ట్ మారిపోతుంది. పప్పుల పొడి వేసే ముందుగా స్టవ్ కట్టేసామనుకోండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్